ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరా, సంగమా, దైవజనంగమా, దేవుడు మనల్ని ఆయన శక్తి సామర్థ్యాలతో కొంచెము తక్కువ చేసి మనల్ని సృష్టించను. పసిపిల్లల హృదయం ఇచ్చి మనల్ని తయారు చేశాను. కానీ మనం ఏ విధంగా ఉన్నాము? వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి అవిధేయులై దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము. ఈ లోకానుసారంగా మనము నడుస్తున్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలకు, దురాలోచనలకు మనం వెళుతున్నాము. అదేవిధంగా సాతాను యొక్క కబంధ హస్తంలో ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరా, నీ ప్రవర్తన ఎలా ఉంది? నా నడక ఎలా ఉంది? నీ యొక్క ఆలోచన ఎలా ఉంది? దేవునికి తగ్గట్టుగా ఉన్నట్టేది ఉంటే నీవు, నీ ఇంటి వారు, ప్రతి ఒక్కరు